వీకే ఫిలిమ్స్ మూవీ రివ్యూస్కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ క్లియర్గా ఉంటుంది, మాటలు మినరల్ వాటర్ లాగా ఉంటాయి. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు జనాలకు పిచ్చెక్కిస్తున్నాడా? ఓకే, ఇక స్టోరీలోకి వెళ్దాం. స్టోరీలోకి వస్తే ప్రిన్స్ మహేష్ బాబు టీజర్ ప్రస్తుతం టాలీవుడ్ని షేక్ చేస్తుంది. నిజమా ఈ విషయం? అవునని అంటున్నారు సినీ పండితులు. మరి మహేష్ బాబు గురించి ఒక విషయం కూడా ప్రస్తుతం యువతని షేక్ చేస్తుంది. అసలు ప్రస్తుతం రచ్చరచ్చగా నడుస్తుంది. ఏంటి ఆ విషయం? బ్యూటీ వరల్డ్ని షేక్ చేస్తున్న మహేష్ బాబు ఇదే విషయం. ఏమిటి? సినిమాకి మరీ చిన్నపిల్లాళ్ళ మారిపోతున్న మహేష్ బాబు గురించి విపరీతంగా చెప్పుకుంటున్నారు. ఏంటి, మరింత క్యూల్గా కనిపిస్తున్నాడు. ఈ అందం వెర్రెక్కిస్తుంది. ఆడపిల్లలైతే కళల రాజు ఎవరంటే ప్రిన్స్ మహేష్ బాబే అనుకుంటున్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే విడుదలైన 2 రోజుల్లోనే 15 లక్షల పైగా వ్యూస్ కొల్లగొట్టింది. అబ్బా రాజా! ఈ టీజర్ని సింపుల్గా కొరటాల శివ నెట్లోకి వదిలిపెట్టాడు. ఇక చూసుకో నా సామిరంగా, టీజర్ ఫాస్ట్, ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ ట్రైన్ మూవ్ అయినట్టు ఈ టీజర్ హిట్స్ మీద హిట్స్ కొల్లగొడుతూ 2 రోజుల్లోనే 15 లక్షల వ్యూస్ని కొల్లగొట్టింది. సింపుల్గా ఒక టీషర్ట్ వేసుకొని సైకిల్ తొక్కుతూ మహేష్ బాబు కనిపించడం ఒక మధురానుభూతి మహేష్ బాబు ఫ్యాన్స్కి. హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా క్యూట్గా కూల్గా మహేష్ బాబు ఉండటం అసలు పేరులోనే ఉంది, సినిమా టైటిల్లోనే ఉంది. శ్రీమంతుడు అంటే టైటిల్లో ధనికుడు అని అర్థం. ఈ కథలో హీరో ధనికుడు అని మనకు అర్థమైపోతుంది. ఎంత ఉన్న అసంతృప్తితో ఏదో కావాలని ఆలోచిస్తూ ఉండే ప్రిన్స్ మహేష్ బాబు టోటల్గా ఈ సినిమాలో చివర ఒక డైలాగ్తో స్టోరీ మొత్తాన్ని చెప్పించేశాడు డైరెక్టర్ కొరటాల శివ. మరి ఈ సినిమాలో ఏంటి ఆ డైలాగ్? చివర్లో చెప్తాడు, ఊరిని దత్తత తీసుకోవడం అంటే జేబులో డబ్బులు పెట్టి రంగులు రోడ్లు వేయించడం కాదురా, మిమ్మల్ని కూడా దత్తత తీసుకుంటా అంటే. ఈ మధ్యనే సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి పేరు చెప్పడం వల్ల. అదేవిధంగా ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ సినిమాలో విపరీతమైన ధనికుడుగా ఉంటూ ఏదో అసంతృప్తితో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో ఉన్న మంచి చెడు అంటే మంచి పనులు చేస్తూ వాటికి అడ్డు తగిలే వాళ్ళని చెడును కూడా నిర్మూలిస్తూ ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామం తీర్చిదిద్దుతాడని టోటల్ స్టోరీని ఒక్క పాయింట్లో చెప్పించేశాడు కొట్టాల శివ. సరే, త్వరలో మన ముందుకు జూలైలో రాబోతున్న ఈ సినిమా ఏ విధంగా ఉంటుందనే టెన్షన్తో ఫ్యాన్స్ కొట్టుకు చేస్తున్నారు. చూద్దాం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, కూల్గా ఉంటుందా, హాట్గా ఉంటుందా, ఎలా ఉంటుంది చూద్దాం. త్వరలో రాబో ఈ సినిమా ఇప్పటికే టీజర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. మరి రేపేమవుతుందో ఎవరికి తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. చూద్దాం ఎలా ఉంటుందో.